ఇవాళ అనంతపూర్ డిస్టిక్లో మనకు ఖమ్మం భవన్లో ప్రాపర్టీ షో జరుగుతుంది. ఇప్పుడు మనం సాయి ప్రాపర్టీస్ స్టాల్కి వచ్చాము. సాయి ప్రాపర్టీ స్టాల్ దగ్గర నమస్కారం సార్, నా పేరు చంద్రమోహన్ అండి. నేను సాయి ప్రాపర్టీస్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీలో మార్కెట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఒకసారి ఏంటి అనేది ఒకసారి సబ్జెక్ట్ క్లియర్గా చెప్తాను సార్. సాయి ప్రాపర్టీస్ ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీ అనేది 2006లో స్టార్ట్ అయినటువంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ సార్. దాదాపు అంటే 2015 వరకు కూడా ఓపెన్ ప్లాట్స్ వేసి సక్సెస్ఫుల్గా 13 ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకున్న కంపెనీ. అలాగే మొక్కల పెంపకంలో కూడా దాదాపు 22 సంవత్సరాలు మా చైర్మన్ గారు సాయి శ్రీనివాసరావు గారికి ఎక్స్పీరియన్స్ ఉంది. మరి దీనికి ఎర్రచంద్రానికి కంపెనీకి ఏంటి లింక్ అన్నప్పుడు ఒకసారి మనము 2014 గురించి మాట్లాడాలి. 2014లో ఎప్పుడైతే ఏపీ తెలంగాణ డివైడ్ అయిందో ఈ క్రమంలో ఇన్కమ్ సోర్స్లో భాగంగా ఏపీ గవర్నమెంట్ సెర్చ్ చేసినప్పుడు ఎర్రచందనం కూడా వన్ ఆఫ్ ది సోర్స్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఎర్రచందనం అనేది అప్పటి వరకు కూడా అడవుల్లో పెంచడం జరిగింది. అది ఏదైతే అడవులో పెరుగుతుందో స్మగ్లర్లు దీన్ని కట్ చేసుకుని సొమ్ము చేసుకున్న పరిస్థితి. ఈ క్రమంలో పట్టబడిన సరుకు ఏదైతే ఉందో గవర్నమెంట్ తిరుపతి గోడౌన్లో స్టోర్ చేసిన పరిస్థితి. 2014 ఎండింగ్లో గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి కలపని 3998 టన్నుల ఎర్రచందనం కలపని ఈ టెండర్ ద్వారా టెండర్ వేసి అమ్మడం జరిగింది. ఈ క్రమంలో గవర్నమెంట్కి 995 కోట్ల రూపాయలు ఇన్కమ్ రావడం జరిగింది. అలాగే ఇందులో టాప్ రేటు ఏ గ్రేడ్ 1,95,00,000 అమ్మడం జరిగింది. బి గ్రేడు 52 lakhs అమ్మడం జరిగింది. సి గ్రేడు 38 lakhs అమ్మడం జరిగింది అన్నమాట. ఈ క్రమంలో గవర్నమెంట్ కూడా ఇందులో వచ్చిన ఇన్కమ్ చూసిన తర్వాత ఇది ఏవైతే అండర్ ఫారెస్ట్లో పెంచుకున్నారో ఇక మీదట ఇది పబ్లిక్ కూడా పెంచుకునే అవకాశం, ఎక్కడైతే ఎర్రచందనం పెరుగుతుందో అటువంటి ల్యాండ్స్లో పెంచుకునే అవకాశం కనుక ఇస్తే వాళ్ళు ఫైనాన్షియల్గా ఎదుగుతారని ఒక ఆలోచనతో గవర్నమెంట్ 2015 అక్టోబర్ 24వ తేదీ 256 జీవో ద్వారా ఇక మీదట ఎర్రచందనం ఎవరైనా పెంచవచ్చు అనే ఒక ఆలోచనతో జీవో ద్వారా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఎర్రచందనం మొక్క అనేది అలాగే ఎప్పుడైతే గవర్నమెంట్ ఎర్రచందనం పెంచుకోవచ్చు పబ్లిక్ అని చెప్పిన తర్వాత మా చైర్మన్ గారు కూడా విజయవాడ దగ్గర మల్లవల్ అనే ప్రాంతంలో 16 ఎకరాలు మిక్సర్ ప్లాంటేషన్ కింద వేయడం జరిగింది. 2015-17 మధ్యలో 2 years జర్నీలో మనం ఐడెంటిఫై చేసింది ఏంటంటే మనము అనువైన ప్రాంతంలో ఎర్రచందనం పెట్టలేదనే విషయం ఐడెంటిఫై చేయడం జరిగింది 2 yearsలో. మరి ఎక్కడ అనువుగా ఉందని మనం సెర్చ్ చేసినప్పుడు మనకు రాయలసీమ జిల్లాలైనటువంటి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు ఇందులో కేవలం 32,000 హెక్టార్లలో మాత్రమే ఎర్రచందనం ఏ గ్రేడ్ రావడానికి అవకాశాలు ఉన్నాయని ఐడెంటిఫై చేసిన తర్వాత మనము ఇక ప్రకాశం జిల్లా వైపు రావడం జరిగింది. ఫస్ట్ ప్రాజెక్ట్ మనము 70 ఎకరాలు బాలవెంకటాపురం అనే ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో స్టార్ట్ చేశాము. అంటే మనం వేసే విధానం ఎలా ఉంటుందంటే ఎక్కడైతే ఎర్రచందనం అనేది పెరుగుతుందో అటువంటి ల్యాండ్స్ మనం ఫస్ట్ సాయిల్ టెస్ట్ ద్వారా ఐడెంటిఫై చేస్తున్నాము. సాయిల్ టెస్ట్ ద్వారా ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ పొలాల్ని ఆ రైతుల దగ్గర మాట్లాడుకొని కంపెనీ కొనుక్కొని కంపెనీ మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో వాళ్ళకు
మన ఒక ఉమ్మడి వ్యవసాయ పద్ధతిలో వాళ్ళని కూడా ఇన్వెస్టర్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఒక ఉమ్మడి వ్యవసాయ పద్ధతిలో కంపెనీలు ఇన్వెస్టర్ జర్నీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో మనము ఫస్ట్ ప్రాజెక్టు 3,50,000 రూపాయలు ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. అదే సెకండ్ ప్రాజెక్ట్ మనం 2019 వచ్చేటప్పటికి 4,50,000 రూపాయలతో మనం స్టార్ట్ చేసాము. అలాగే ఈరోజు ప్రజెంట్ 7 years కంప్లీట్ అయిన తర్వాత అదే 20 సెంట్లు 8,50,000 రూపాయలతో మనం అమ్ముతున్నాము. అంటే ఒక్కసారి సార్ కంక్లూజన్ రైట్. ఈ క్రమంలో ఏంటంటే ఒక్కసారి సార్ యాజ్ ఏ ఇన్వెస్టర్గా సింపుల్ తక్కువ పెట్టుబడి ఇక్కడ. ఎందుకంటే ఈరోజు ఒక 20 సెంట్ల పొలము 8,50,000 రూపాయలతో మనం అమ్మితే 10 సంవత్సరాలు అంటే కంపెనీనే అగ్రిమెంట్ తీసుకుని, అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఇన్వెస్టర్ కస్టమర్ 10 సంవత్సరాలు అగ్రిమెంట్ రాసుకొని కంపెనీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇన్వెస్టర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది అగ్రిమెంట్లో రాసుకొని సంతకాలు చేసుకున్న తర్వాత మొక్క పెట్టినప్పటి నుంచి కటింగ్ వరకు టోటల్ రెస్పాన్సిబిలిటీ కంపెనీనే తీసుకుంటుంది. కటింగ్ తర్వాత దాన్ని మార్కెటింగ్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ కూడా కంపెనీనే తీసుకోవడం జరుగుతుంది. మనం ఏదైతే ఈరోజు 8.5 lakh పెడుతున్నామో అక్కడ 20 సెంట్ల పొలం మనకు అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాము. అదే పొలాన్ని మనం 10 సంవత్సరాలు కంపెనీనే మెయింటైన్ చేసి అమ్మగా మార్కెటింగ్ కూడా వాళ్ళే చేయిస్తారు. అమ్మగా వచ్చే డబ్బుల్లో కనీసం ఒక 4 ఎకరాల్లో 90 నుంచి 100 మొక్కలు పెడతాము. 10 సంవత్సరాల కటింగ్ టైంలో దాదాపు 500 నుంచి 600 కేజీలు రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ క్రమంలో దాదాపు అంటే ఒక 45 నుంచి 50 టన్నుల దిగుబడి వస్తుంది. అయినప్పటికీ మనం మినిమం 10 సంవత్సరాలకి 30-40% కటింగ్ వచ్చినప్పటికీ మెచ్యూరిటీకి అంటే 30-40% వచ్చినప్పుడు 500 కేజీలు వచ్చినప్పటికీ దీంట్లో సగం తీసుకున్నాం 250 కేజీలు అవుతుంది. అందులో కనీసం 40 మొక్కలు కట్ చేసినప్పటికీ 40 into 250 కేజీలు అంటే 10 టన్నులు దిగుబడి. ఆ విధంగా హాఫ్ ఎకరాకి 20 టన్నులు, ఎకరాకి 40 టన్నులు దిగుబడి తీసుకున్నప్పుడు మనకి ఈ క్రమంలో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన క్రమంలో ఒక మద్దతు ధర కూడా ఇవ్వడం జరిగింది. ఏ గ్రేడ్ 52 lakhs, బి గ్రేడ్ 38 lakhs, సి గ్రేడ్ 21 lakh per ton అనేది ఈరోజు గవర్నమెంట్ మద్దతు ధర ఇచ్చింది. కానీ మార్కెట్ రేట్ మాత్రం ఏ గ్రేడ్ 1,90 లక్షలు, బి గ్రేడ్ 52, సి గ్రేడ్ 38 lakhs మార్కెట్ రేట్ ఉన్నప్పటికీ మనం పెట్టేవన్నీ కూడా సాయిల్ టెస్ట్ చేసి పెడుతున్నాం కాబట్టి మనం వచ్చేవన్నీ కూడా ఏ కానీ బి కానీ గ్యారెంటీ వచ్చినప్పటికీ సి గ్రేడ్ రేటు అది కూడా గవర్నమెంట్ రేట్ తీసుకున్నప్పటికీ 10 టన్నుల మీద 2,10,00,000 వస్తుంది. 2,10,00,000లో మనకు మినిమం ఇన్వెస్టర్కి 60% అనే కూడా 1,26,00,000 రూపాయలు మినిమం వస్తుందండి. ఒక్కసారి ఆలోచన చేయండి సార్, మనం ఎక్కడైతే 8,50,000 ఇన్వెస్ట్ చేస్తున్నామో అక్కడ 10 సంవత్సరాలకు ప్రతి ఒక్క రూపాయి మీద 15 రూపాయలు మనకు రిటర్న్ వస్తుంది. అలాగే పైగా మనకి పొలము అలాగే రిమైనింగ్ 60% కటింగ్ మనకి మిగతా 10 సంవత్సరాల తర్వాత ఉంటుంది. పొలం ఎప్పటికీ మనకు మన వారసులకి ఉంటుంది. ఒక్కసారి ప్రాజెక్టు 10 సంవత్సరాలు కటింగ్ మొదలైన తర్వాత ఎవ్రీ ఇయర్ మీరు 50-60 years మనం ఆ తర్వాత ఇన్కమ్ తీసుకునే అవకాశాలు ఈ ఒక్క ప్రాజెక్ట్ ద్వారా ఉంటుంది. ఫైనల్గా నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా అండి. ఒక 16 లక్షల రూపాయలు మీరు పెట్టుబడి పెట్టగలిగితే మనకి అనంతపూర్ సిటీకి 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఎక్కడ తీసుకున్నా 2 లక్షల రూపాయలు సెంట్కి తక్కువ లేదు. కనీసం ఒక 8 సెంట్లు మీకు వస్తుంది. అయితే మీరు 5 సంవత్సరాల తర్వాత మీరు దాన్ని అమ్ముకోగలిగితే మీరు 22 లక్షల రూపాయలు ఉండేది 4 లక్షల రూపాయలు 5 years పెరిగినా కూడా 32 లక్షలు అవుతుంది. 5 years నుంచి 10 years అంటే కనీసం మీరు ఈరోజు పెట్టిన 2 లక్షల రూపాయలు సెంట్ అయితే 10 సంవత్సరాల తర్వాత 8 లక్షలు అయినా కూడా దాదాపు మీరు 16 లక్షలు అంటే 8 లక్షల రూపాయలు పర్ సెంట్ అమ్ముకున్నా కూడా మ్యాక్సిమం మీకు 8 సెంట్ల మీద 64 లక్షల రూపాయలు వస్తుంది. అయితే అదే మన ఎర్రచెదల పొలం మీద కనుక మీరు 16 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టగలిగితే 50 సెంట్లు ఎర్రచెదల పొలం వస్తుంది. ఎప్పటికీ మీకు మీ పొలం మీకు మీ వారసులకు ఉంటుంది. కేవలం మీకు 40% కట్ చేసేటప్పటికి మీ భాగానికి 2.5 కోట్ల రూపాయలు మినిమం రిటర్న్ వస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. స్థలము ఎప్పటికీ మీకే ఉంటుంది. రిటర్న్స్ 2.5 కోట్లు మినిమం మీకు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఇస్తున్నాము. పైగా మీ వంశానికి ఒక గిఫ్ట్ లాగా ఇన్కమ్ అనేది ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ పొలం ద్వారా మీరు మీ వారసత్వానికి
ఇవ్వచ్చు. ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీ తరాల్లో కూడా మీ పేరు నిలిచిపోయే పరిస్థితి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉంటుంది. దయచేసి ఒక్కసారి నిర్ణయం తీసుకోండి. మీరు ఒక్కసారి నేను ఖచ్చితంగా చెప్పగలను, సాయి ప్రాపర్టీస్ లాంటి కంపెనీతో మీరు జర్నీ చేస్తున్నారంటే, ఎందుకంటే సాయి ప్రాపర్టీస్ లాంటి కంపెనీ మామూలు కాదండి. ఈరోజు దాదాపు అంటే మనం 42 ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం. 3,000 మొక్కల నుంచి 3,000 మొక్కల వరకు ఉన్నాయి. మీరు ఒక్కసారి అవకాశం ఇచ్చి మాకు చూడండి, మేము సైట్ విజిట్ చేసి చూపిస్తాం. ఒక్కసారి మీరు వచ్చి మా ప్రాజెక్ట్ చూసిన తర్వాత మీకే సాయి ప్రాపర్టీస్ ప్రాజెక్ట్స్ లాంటి కంపెనీ ఈ ప్రపంచంలో ఏది లేదు అని మీకు ఒక నమ్మకం వస్తుంది. ఈ నమ్మకం మీద మీరు ఒక్క చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీ వంశం యొక్క ఫైనాన్షియల్ స్టేజ్ అనేది 100% మారుతుందండి ఈ ప్రాజెక్ట్ ద్వారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.